Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adhikavi Nannaya University, Rajahmundry. Good morning, all of you. Today, we are now discussing about the third BSc 6th semester syllabus cluster paper. Our cluster is the A. In that we are discussing about the A3 paper, pharmacognosy. In that second unit topic. In second unit, organoleptic and microscopic adulterant and active principles of the 6 plants ఉన్నాయి. Already we are discussed in 4 plants in last classes. Rahulpia serpentina, argan is the root, nux vomica, in that seed, ginger, rhizome, and Alastonia scolaris in the bark. These are all discussed in last classes. Now we are discussing about the Adusa. Adusa means Adathoda vasaka అనేటటువంటి ప్లాంట్ గురించి. దిస్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ Adathoda vasaka అనేటటువంటిది అడుసా అని చెప్పేసి పిలుస్తారనమాట. దీనిలో మనం లీఫ్ గురించి స్టడీ చేయబోతున్నాం. దీన్ని అడ్డసరము అని చెప్పేసి తెలుగులో పిలుస్తారంటండి. అంటే మీకు తెలిసి ఉండొచ్చు మీ లోకల్ నేమ్స్ ఏమైనా అడ్డ సరాము అని చెప్పేసి, లేదా వసాకా ప్లాంట్ అని పిలుస్తాము. మన సైంటిఫిక్ నేమ్ వచ్చేమో అడతోడ వసాకా అని చెప్పేసి పిలుస్తాము. దీన్ని మల్బార్ నట్ అని కూడా పిలుస్తామండి. ఇది అకాంతేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్క. దీని యొక్క ఫ్యామిలీ పేరు ఏ ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేయబడిందంటే అడతోడ వసాక అకాంతేసి ఫ్యామిలీ. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ద అడతోడ వసాక. ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్, మన ఇక్కడ లీఫ్ గురించి కదా మనం డిస్కస్ చేయాల్సింది. ఆర్గనోలెప్టిక్ కేటగిరీ లోపల మనకి లీఫ్ పార్ట్ గురించి, అంటే లీఫ్ యొక్క క్యారెక్టర్స్ డిస్కస్ చేస్తామన్నమాట. లీవ్స్ ఆర్ ఎంటైర్ వెన్ ఫ్రెష్ ఆర్ క్రంపుల్డ్ ఆర్ బ్రోకెన్ వెన్ డ్రైడ్. అంటే మనం లీవ్స్ని మొత్తం పూర్తిగా లీఫ్ని ఫ్రెష్గా యూస్ చేసుకోవచ్చు, లేదా దాన్ని ఎండబెట్టేసి ముక్కలు ముక్కలుగా చేసుకునైనా యూస్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అన్నమాట. షేప్ అంటే మీన్స్ లీఫ్ యొక్క షేప్ ఈజ్ లాన్సియోలేట్, అంటే కొంచెం పొడవుగా ఉంటుందన్నమాట. ఇదిగోండి మొక్క చూపిస్తాను ఇక్కడ మీకు. దిస్ ఈజ్ ద అడూసా లేదా వసాకా అనేటటువంటి ప్లాంట్. దీని యొక్క లీఫ్ చూడండి పొడవుగా ఉంది కదా కొంచెం, అందువల్ల దీన్ని లాన్సియోలేట్ లేదా ఓవెట్ లాన్సియోలేట్, అంటే బేస్ లోపల మనకి కొంచెం ఓవెల్ షేప్ అంటే ఎగ్ షేప్ టైప్లో కనబడుతుంది. కాకపోతే కార్నర్స్ మాత్రం పొడవుగా ఉంటాయి. అందువల్ల లాన్సియోలేట్, ఓవెట్ లాన్సియోలేట్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఓవెట్ నుంచి లాన్సియోలేట్ నుంచి ఓవెట్ లాన్సియోలేట్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి. క్రినేట్ టు ఎంటైర్ మార్జిన్, అంటే కొన్ని సందర్భాల లోపల ఈ ఎడ్జ్ కొంచెం నుడతలుగా కనబడుతూ ఉంటుంది. క్రినేట్ టు ఎంటైర్ మార్జిన్, ఎడ్జెస్ ఆఫ్ ద లీఫ్ అనమాట. అంటే స్మూత్గానే ఉంది, మ్యాక్సిమం ఎలాంటి అరేంజ్మెంట్స్ లేవు. అంటే డెంట్ లాగా, టూత్స్ లాగా లేదా స్టెప్స్ వైజ్గా ఉన్నట్టుగా అలాగా ఎలాంటి అరేంజ్మెంట్ లేవు, నున్నగానే ఉంది. కాబట్టి ఎంటైర్ అంటాం నునుపుగా ఉంటే. టిప్ వచ్చి ఎక్యూమినేట్, టిప్ భాగం ఎక్యూమినేట్ ఎపెక్స్ అని చెప్పేసి చెప్తాం. దాని షేప్ చూడండి ఎలా ఉందో. బేస్ ట్యాపరింగ్ పీట్యూల్, అంటే కింద పీట్యూల్ పార్ట్ ఉంటుంది. మనకు పీట్యూల్ ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు, లీఫ్ మాత్రం బాగా క్లియర్గా కనబడుతుంది.
మీరు ఎప్పుడైనా మీ సరౌండింగ్స్లో ఇవి ఫ్లవరింగ్స్ కూడా చూపిస్తున్నాము, అంటే బయలిప్పుడు షేప్లో ఉండేటటువంటి ఫ్లవర్స్ కనబడుతున్నాయి ఆ మొక్క లోపల. అంటే మనం చూడడానికి మన కనకాంబరం మొక్కల్లాగా కనబడుతుంది, కాకపోతే కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో. దీని లోపల పీటియోలు 2 to 8 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది, అంటే బేస్ లోపల. ద లీవ్స్ అంటే లీవ్స్ యొక్క సైజ్ చూస్తే, లీఫ్ లామినా యొక్క సైజ్ చూస్తే 10 to 30 సెంటీమీటర్స్ లాంగ్ ఉండి 3 to 10 సెంటీమీటర్స్ బ్రాడ్. లీవ్స్ సైజ్ వచ్చి 10 to 30 సెంటీమీటర్స్ పొడవు ఉంటే వెడల్పు వచ్చి 3 to 10 సెంటీమీటర్ బ్రాడ్. పిన్నెట్ వినేషన్ అంటే మధ్యలో ఒకే పిన్నెట్ మిడ్ రిపోర్ట్ ఉంటుంది. గ్లాబ్రస్ ఆర్ స్లైట్లీ ప్యూబ్సెంట్ కొన్ని జాతుల లోపల. అది అంటే మ్యాక్సిమం ఇక్కడ మనకి హెయిర్స్ ఉంటాయి, స్లైట్గా చిన్న చిన్నగా హెయిర్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. లీవ్స్ ఆర్ గ్రీన్ వెన్ ఫ్రెష్, అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి. అండ్ డ్రైయింగ్ ద కలర్ చేంజెస్ ఫ్రమ్ బ్రౌన్ టు గ్రే. వాటిని ఎండబెట్టినప్పుడు లీవ్స్ని బ్రౌన్ టు గ్రే కలర్లోనికి మారిపోతాయంట. ఆర్డర్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ అండ్ బిట్టర్ ఇన్ టేస్ట్. ఆర్డర్ అంటే స్మెల్ పెద్ద ఇదిగా ఉండదు, కాకపోతే టేస్ట్ మాత్రం బిట్టర్ టేస్ట్, చేదుగా ఉండేటటువంటి ఒక రకమైనటువంటి టేస్ట్ను కలిగి ఉంటుందన్నమాట. ఇది అడుసా లీఫ్ యొక్క క్యారెక్టర్స్ అన్నమాట. దాని అంటే ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ వసాకా, అంటే ఆ లీఫ్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్. ఇది మిడ్ రిబ్ రీజియన్ పార్ట్ని మీకు చూపిస్తున్నాం మేము. మైక్రోస్కోపికల్ క్యారెక్టర్స్. లీఫ్ షోస్ ద డార్సివెంట్రల్ స్ట్రక్చర్. లీఫ్ అనేటటువంటిది డార్సివెంట్రల్ అంటే అప్పర్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ వేరియేషన్ చూపిస్తుంది, అంటే ఫ్లాట్గా ఉండేటటువంటి స్ట్రక్చర్ కాబట్టి. విత్ 2 layers ఆఫ్ పాలిసైడ్ సెల్స్ బిలో అప్పర్ ఎపిడర్మిస్. పాలిసైడ్ టిష్యూ అని చెప్పేసి ఇక్కడ మీకు డార్క్ బ్రౌన్ కలర్లో కనబడుతుంది కదా, అంత క్లారిటీగా కనిపించట్లేదు సెల్ యొక్క షేపు, కాకపోతే కలర్ మాత్రం కనిపిస్తుంది. అదే పాలిసైడ్ టిష్యూ సెల్స్ అంటాము. ఇవి 2 layers ఉంటాయి. ఓన్లీ లామినాలో మాత్రమే, మిడ్ రిబ్లో ఉండవండి. ఎపిడర్మల్ సెల్స్ సైనసస్ వాల్స్ విత్ ఎనమోసైక్లిక్ స్టొమాటా. అంటే ఈ ఎపిడర్మిస్ యొక్క వాల్ లోపల ఎనమోసైక్లిక్ అనేటటువంటి స్టొమాటా ఉంటుంది, అంటే ఒక రకమైనటువంటి స్టొమాటా. ఆ స్టొమాటా లోపల ఏంటంటే స్పెషల్, గాడ్ సెల్స్ ఉంటాయి కదా, గాడ్ సెల్స్ సరౌండెడ్ బై ద మెనీ సబ్స్ట్రేటరీ సెల్స్. బీన్ షేప్లో ఉండేటటువంటి కిడ్నీ షేప్లో ఉండే గాడ్ సెల్స్ చుట్టూ సబ్స్ట్రేటరీ సెల్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. మోర్ దాన్ 2 ఎక్కువ సబ్స్ట్రేటరీ సెల్స్ ఉంటాయి. అందువలన మనం ఎనమోసైక్లిక్ క్యారెక్టర్ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. ఎనమోసైక్లిక్ స్టొమాటా ఆన్ బోత్ సర్ఫేస్, అప్పర్ ఎపిడర్మల్ రీజియన్, లోయర్ ఎపిడర్మల్ రీజియన్ లోపల కూడా మనకు స్టొమాటాస్ ఉంటాయన్నమాట. 1, 2, 3 up to 5 celled uniseriate covered trichomes. అంటే ఇక్కడ మన లీఫ్ యొక్క క్యారెక్టర్స్ ఎనమోసైక్లిక్ అనేటటువంటి స్టొమాటా కలిగి ఉండడము, 5 celled స్టేజ్లో ఉండేటటువంటి ట్రైకోమ్ అంటే పొట్టిగా ఉంటాయి. కింద ఏమో హెడ్ పార్ట్ 4 cells ఉంటుంది గ్లాండ్యులర్లుగా, పైన ఒక తోకలాగా సింగిల్ సెల్ ఉంటుందన్నమాట. ఇదిగోండి హెయిర్స్ కనబడుతున్నాయి కదా, ట్రైకోమ్ అని చెప్పేసి రాసి చూపించింది. అది మీకు అంటే సన్నటి ఈ హెయిర్స్ ఉంటాయి. ఈ హెయిర్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, 5 celled కండిషన్లో ఉంటాయి, ఒకే వరుసలో ఉంటాయి అని చెప్పి చెప్తున్నాం. కాకపోతే ఏ రకంగా అంటే ఈ ట్రైకోమ్ యొక్క భాగం బేస్ లోపలేమో గ్లాండ్యులర్గా ఉంటుంది,
అంటే బేసు గ్రంథి మాదిరిగా ఉంటుంది. అందులో 4 సెల్డ్ హెడ్ ఉంటుందన్నమాట. అంటే 1 to 3 up to 5 celled uniseriate covered trichomes and glandular trichomes with unicellular stalk and 4 celled head are seen. అంటే 4 కణాలతో కూడుకున్నటువంటి గ్రంథి లాంటి భాగం ఉండి దానికి ఒక స్టాక్ పార్ట్ ఉంటుందన్నమాట, సింగిల్ సెల్ తోటి. దీని లోపల మనకి కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ నీడిల్ షేప్లో ఉంటాయి, సూదుల మాదిరిగా సన్నగా ఆ కాల్షియం ఆక్సలేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట మీసోఫిల్ సెల్స్ లోపల. అంటే కాల్షియం ఆక్సలేట్ సెల్స్తో పాటు ఏంటి నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ అన్నాం కదా, ఎసిక్యులార్ స్ట్రక్చర్స్ అంటారు. నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ని ఎసిక్యులార్ స్ట్రక్చర్స్ అని పిలుస్తాము. అంటే ఎసిక్యులార్ అండ్ ప్రిజమెటిక్ ఫార్మ్స్ ఆఫ్ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద మీసోఫిల్ సెల్స్. మనకి ఇది డైకాట్ ప్లాంట్ యొక్క లీఫ్ అనాటమీ మనందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పర్ ఎపిడర్మిస్, లోయర్ ఎపిడర్మిస్ ఉంటుంది. అప్పర్ పోర్షన్లో పాలిసెడ్ టిష్యూ ఉంటుంది, లోయర్ పోర్షన్లో స్పాంజీ టిష్యూ ఉంటుంది. మనకి ఇది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ, మనం ఈ మైక్రోస్కోపిక్ క్యారెక్టరిస్టిక్స్లో అబ్జర్వ్ చేయాల్సింది. మనకి ఎపిడర్మిస్ లేయర్ లోపల ఎనమోసైక్లిక్ స్టొమాటా ఈజ్ ప్రజెంట్ అనేటటువంటిది క్యారెక్టర్ ఇంపార్టెంట్. అంటే మళ్ళీ నెక్స్ట్ ట్రైకోమ్ యొక్క స్ట్రక్చర్, గ్లాండ్యులార్ ట్రైకోమ్ ఉంటుందన్నాము. అది 5 సెల్డ్ ఇన్ కండిషన్లో ఉంటుందన్నాము. ఆ 5 సెల్డ్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది? యూనిసెల్యులార్ స్టాక్ ఉండి 4 సెల్డ్ హెడ్ పార్ట్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్. అంటే ఇది మనకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మొక్క కాబట్టి దీని లోపల మనం చూసుకోవాల్సిన లక్షణం అంటే అదే ఆకు, ఆ పత్రము అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి దిస్ ఈస్ ద మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్ అన్నమాట. మిగిలిన అనాటమీ అంతా ఎలా ఉండేదో అలా ఉంటుంది, అది కాదు ప్రాబ్లం ఇక్కడ. కాల్షియం ఆక్సలేట్స్ అనేటటువంటి క్రిస్టల్స్ ఉంటాయి, ఎసిక్యులార్ నీడిల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, మీసోఫిల్ సెల్లో ఉంటాయి. దట్ ఈస్ ద మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. దీనిలో మనకి ముఖ్యంగా ఉండేటటువంటి వసాకా ప్లాంట్ కదా, ఇందులో ఉండేవి ఆల్కలైడ్స్. వసాకా ప్లాంట్స్ లోపల వసాకా కంటైన్స్ సెవరల్ ఆల్కలైడ్స్, బట్ మేజర్ వన్స్ ఈజ్ ద పైరోల్ వీనజోలైన్ అనేటటువంటి ఆల్కలైడ్. అంటే ఆ కేటగిరీ లోపల వాసిసిన్ అనేటటువంటి కాంపౌండ్, ఇది 1.3% ఉంటుందంట. అలాగే వాసిసినాల్ అనేటటువంటి కాంపౌండ్, వాసిసినోన్ అండ్ అడటోనిన్ అనేటటువంటి, అంటే ఇక్కడ 4 కాంపౌండ్స్ నేమ్స్ చెప్పాను మీకు. వాసిసిన్ అండ్ వాసిసినోల్, వాసిసోనోన్ అండ్ అడటోనిన్. ఈ 4 కాంపౌండ్ నేమ్స్ మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. అంటే మనకి కెమికల్ కాన్స్టిట్యూయెంట్ పేర్ కేటగిరీ లోపల ఆల్కలైడ్స్ ఈ 4 మేజర్గా ఉంటాయి. అందువల్ల వాటి స్ట్రక్చర్స్ కూడా కింద నేను వేసాను. మీరు ఈ స్ట్రక్చర్స్ వేస్తేనే మార్క్స్ ఇస్తారు మీకు. అంటే మీకు చాలా సింపుల్గా ఉన్నాయి స్ట్రక్చర్స్. ఇక్కడ బెంజిన్ రింగ్స్ కనబడుతున్నాయి అన్నీని. ఫస్ట్ 2 అని కూడా బెంజిన్ రింగ్స్, సెకండ్ వన్ వచ్చి 5 అంటే మనకి పెంటాగోనల్ స్ట్రక్చర్. ముందు హెక్సాగోనల్ స్ట్రక్చర్స్ 2 ఉన్నాయి, తర్వాత పెంటాగోనల్ స్ట్రక్చర్ ఉంది. ఫస్ట్ హెక్సాగోనల్ స్ట్రక్చరు బెంజిన్ రింగ్ ఎలా ఉంటుందో అలాగే వేసేసాం. రెండో దానిలో మాత్రం నైట్రోజన్స్ని చూపించాం. లోయర్లో రైట్ సైడ్ లోపల ఒక OH గ్రూప్ని వాసిసిన్లో కనబడుతుంది. వాసిసినోన్ లోపల ఏం తేడా ఉంది? సెకండ్ బెంజిన్ రింగ్ ఉంది కదా, కింద ఎన్కి ఆపోజిట్లో పైన కీటో గ్రూప్ ఉంది, అవునా? అదే వేరియేషన్ వాసిసిన్కి వాసిసినోన్కి. అలాగే అడటోనిన్ అనేటప్పటికి
సేమ్ మనకు మామూలుగా వ్యాసిసినోన్ ఎలా ఉందో అలాగే డయాగ్రామ్ వేసుకున్నాం. కాకపోతే ఓహెచ్ ప్లేస్ లోపల హైడ్రాక్సిల్ గ్రూప్ ప్లేస్ లోపల మాత్రం అనదర్ బెంజిన్ రింగ్ వచ్చి యాడ్ అయ్యింది. దానికి కార్బాక్సిల్ గ్రూప్తో మిథైల్ యాడ్ అయ్యింది. కార్బాక్సిల్ గ్రూప్కి హెచ్ ప్లేస్ లోపల మిథైల్ గ్రూప్ యాడ్ అయ్యింది. అమినో గ్రూప్ లోపల హెచ్ ప్లేస్ లోపల NH2 ఉండాలి కదా ఎమైన్ గ్రూప్ అంటే, NH2 బదులు హెచ్ బదులు CH3 గ్రూప్ మిథైల్ గ్రూప్ యాడ్ అయ్యింది అన్నమాట. ఇది మీరు అబ్జర్వ్ చేసుకుని ఈ డయాగ్రామ్స్ 3 వేయాలంటున్నమాట. 5 మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా. అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వసాకా అని అడుగుతారు క్వశ్చన్. ఏమైనా 2 ప్లాంట్స్ ఇచ్చేసి వాటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ వేయమంటారు. అంటే మీరు జస్ట్ నేమ్స్ రాసేసి వదిలేస్తే 5 మార్క్స్ ఎలా పడతాయి, అందుకోసమని డయాగ్రామ్స్ అనేటటువంటిది వేయాలన్నమాట. వ్యాసిసిన్ అండ్ వ్యాసిసినోన్, అడటోనిన్ అనేటటువంటి 3 డయాగ్రామ్స్ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి యాక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే అడతోడా వసాకా లీఫ్లో ఉండేటటువంటి కెమికల్ కాంపౌండ్స్ అని చెప్పచ్చు. వీటితో పాటు ఆలిఫాటిక్ హైడ్రోకీటోన్స్ సచ్ యాజ్ ద 37 హైడ్రాక్సిల్ హెక్సాటెట్రా కాంట్ అండ్ 5,1 అని, అలాగే 37 హైడ్రాక్సీ హెంటెట్రే హైడ్రాక్సీ టెట్రా కాంటైన్ 90 హ్యావ్ ఆల్సో బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ వసాకా. వీటి గురించి నాకు పెద్దగా తెలియదండి. వీటి జస్ట్ నేమ్స్ మాత్రం నేను మెన్షన్ చేశాను. ఇందులో ఉంటాయంట ఆలిఫాటిక్ హైడ్రోకీటోన్స్ అని చెప్పేసి మాత్రం చెప్పగలుగుతాము. అంటే ఈ ప్లాంట్ లోపల ఆల్కలైడ్తో పాటు హైడ్రాక్సీ కీటోన్ గ్రూప్స్ కూడా ప్రజెంట్ అయి ఉన్నాయని చెప్పడానికి వాటిని యాడ్ చేశాను నేను. నెక్స్ట్ అడల్టరెంట్స్. అడల్టరెంట్స్ అంటే కల్తీ అన్నాం కదా. అంటే మనం వసాకా ప్లాంట్ యొక్క లీఫ్ మెటీరియల్ని అంటే మెడిసినల్ డ్రగ్ మనకేంటి వ్యాసిసిన్, వ్యాసిసినోన్, అడటోనిన్ అనేటటువంటి కాంపౌండ్స్ ఇందులో ప్రజెంట్ అయి ఉంటాయి. అలాంటి ఈ మొక్కని దేంతో మనకి కల్తీ చేయడం జరుగుతుంది? ఇట్ కెన్ బి అడల్టరేటెడ్ విత్ ద లీవ్స్ ఆఫ్ జస్టీషియస్ స్పీసీస్. మన అడతోడా వసాకానే జస్టీషియస్ స్పీసీస్ అని కూడా అంటారు. అడతోడా బెడ్డోమి అనేటటువంటి అంటే అడతోడా స్పీసీస్, ఇది అడతోడా వసాకా అది స్పీసీసు, ఇక్కడ బెడ్డోమి స్పీసీస్ అనమాట. దీంతో కల్తీ చేస్తారనమాట. అంటే ఇందులో ట్రైకోమ్స్ ఉండవు, అలాగే అనమో సైక్లిక్ అనేటటువంటి స్టొమాటా ప్రజెంట్ అయి ఉండదు. దట్ ఈస్ ద డిఫరెంట్. నెక్స్ట్ యూజెస్, ఫార్మకాగ్నిటికల్ యూజెస్ అంటే ఫార్మకలాజికల్గా యూజెస్ ఏంటి అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది మనకి అన్నప్పుడు, ఇది ఎక్కువగా రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించి, అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ లోపల బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది కదా, అలా బ్లీడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ప్రిపేర్ చేసేటటువంటి మెడిసిన్స్ లోపల ఎక్కువగా యూజ్ చేస్తారు రెస్పిరేటరీ ట్రాక్. నెక్స్ట్ ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ మధ్యలో జరిగేటటువంటి బ్లీడింగ్ కంట్రోల్ కోసం యూజ్ చేసేటటువంటి మెడిసిన్స్ మేజర్గా ఇవి అండి. 1 by పాయింట్స్ చూద్దాం. ద లీఫ్ ఎక్స్ట్రాక్ట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ బ్రాంకిటిస్ అంటే మన రెస్పిరేటరీ ట్రాక్ ఊపిరితిత్తులకు వచ్చేటటువంటి వ్యాధి బ్రాంకిటిస్. అలాగే ఆస్తమా కూడా అంట, అది కూడా రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించినటువంటిదే కదా. వాటి యొక్క ట్రీట్మెంట్ లోపల ఈ వసాకా లీఫ్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేస్తారనమాట. అంటే మనకి మన ఆయుర్వేద కాలం నుంచి కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఇది. ఇట్ రిలీవ్స్ ద కాఫ్ అండ్ బ్రీత్లెస్నెస్. మనకి ఊపిరి అందలేనటువంటి సిచ్యువేషన్స్ లోపల కూడా ఇది మనకి ఊపిరి అందేలా చేస్తుంది. అంటే బ్రీత్లెస్నెస్ అంటే దగ్గుతాం కదా, దగ్గుతుంటే ఏమవుతుంది, మనకు ఊపిరి ఆడదు, ఊపిరి బిగబెట్టినట్టు అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో దట్ కెన్ గివ్ టు ద రిలీఫ్ అంటే రిలీఫ్ జ్యూస్ అనేటటువంటిది రిలీఫ్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ కామన్లీ ఇన్ ఆయుర్వేద ఫర్ బ్లీడింగ్ డ్యూ టు ద ఇడియోపతిక్ థ్రోంబోసైటోపెనిక్
ఇడియోపటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా. అంటే మనకి మన బాడీలో ఏ వ్యాధి ఉందో మనకు తెలియదు, కాకపోతే ఇంటర్నల్గా బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. అది ఎందువల్ల బ్లీడ్ అవుతుందో మనకు తెలియదు, కానీ దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం దీన్ని ఉపయోగించవచ్చు అంట. అలాగే లోకల్ బ్లీడింగ్ డ్యూ టు ద పెప్టిక్ అల్సర్, స్టమక్ లోపల వచ్చేటటువంటిది. అలాగే ఫైల్స్, మొల్లలు అంటారు కదా, దానికి సంబంధించి. మోనోరైజా కాదండి, మెనోరైజియా అంటే మనకి మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది కదా, దానికి సంబంధించి అనమాట. హెవీ బ్లీడింగ్ జరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ అవుతుందన్నమాట. అలాగే లార్జ్ డోసెస్ ఆఫ్ ఫ్రెష్ జ్యూస్ ఆఫ్ లీవ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద ట్యూబర్క్యులోసిస్. మనం కాఫ్కి ఉపయోగిస్తారని చెప్పేసి అన్నాం కదా. ట్యూబర్క్యులోసిస్ అంటే ఏంటి? టీబీ, క్షయవ్యాధి అంటారు. ఇందులో మనకి కాఫ్ ఎక్కువగా వస్తుందన్నమాట. బ్రీత్లెస్ అంటే మనం ఊపిరి పీల్చుకోవడానికి గ్యాప్ ఇవ్వలేనంత విధంగా మనకి దగ్గు వస్తూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా మనం యూస్ చేస్తాం అన్నమాట లీఫ్ జ్యూస్ని. అలాగే ఇట్స్ లోకల్ యూస్ గివ్స్ టు ద రిలీఫ్ ఇన్ పైరోహియా అండ్ బ్లీడింగ్ గమ్స్. అంటే మన పళ్ళకి ఉంటుంది కదా, మౌత్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే పళ్ళ చిగుళ్ళ నుంచి, టూత్స్ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా, చిగుళ్ళ నుంచి. అంటే ఇంటర్నల్గా మౌత్ లోపల బ్లీడింగ్ అయ్యేటటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఈ వసాకా లీఫ్ యొక్క జ్యూసు ఉపయోగపడుతుందంట. అంటే చెప్పాను కదా, మేజర్గా రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని, అలాగే బ్లీడింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి ఈ లీవ్స్ అనేటటువంటివి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. మనకి ఓల్డెన్ డేస్ నుంచి కూడా ఆయుర్వేదంలో వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ద ఎడతోడ వసాకా ప్లాంట్కి సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట. ఇది లీఫ్ కేటగిరీలో మనకి ఇచ్చినటువంటిది. ఇంకొక మొక్క ఉందండి. దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్ సెకండ్ యూనిట్ టాపిక్, కెథరాంథస్ రోజియస్. అంటే మనకి వింకా రోజియా అని పిలుస్తాము, కెథరాంథస్ రోజియస్ అని పిలుస్తాము. మన ఇళ్ళ చుట్టుపక్కల ఉండేటటువంటి ఫ్లవర్ అన్నమాట. మీకు డయాగ్రామ్ చూస్తే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. బిళ్ళ గన్నేరు అని చెప్పేసి పిలుస్తాం మనం ఈ మొక్కని. మీ సరౌండింగ్స్లో చాలామంది అబ్జర్వ్ చేస్తారు. కానీ దిస్ ఈజ్ ద వెరీ డేంజరస్. అంటే దీనిలో మనకి క్యాన్సర్ని కంట్రోల్ చేసేటటువంటి కాంపౌండ్స్ ఉన్నాయి. విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్ అనేటటువంటి ఆల్కలైడ్స్ ఉన్నాయండి ఇందులో. ఇది మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్కి మెడిసిన్ను తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు ఈ ప్లాంట్ని. మీ ఎవరికైనా తెలుసో లేదో కానీ ఇవి ఈ మొక్కల్ని ఆవులు గేదెలు కూడా తినవండి, దీని యొక్క ఆకుల్ని. సరే, కెథరాంథస్ రోజియస్, వింకా రోజియా లేదా కెథరాంథస్ రోజియా, మెడగాస్కర్ అంటే రకరకాల పేరుతో, బర్మాసి అని చెప్పేసి ఇలాగా పెరైర్ వింకిల్ రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం దీన్ని. ఈ వింకా రోజియా ఇస్ ద డ్రైడ్ ఎంటైర్ ప్లాంట్, పూర్తి మొక్కను కూడా మనం యూస్ చేసుకోవచ్చు అంట. అంటే ఆ బాడీలో మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, ఒక్కొక్క ప్లాంట్ లోపల ఒక పార్ట్ చెప్పుకున్నాం. రావుల్పియా సర్పంటైన్లో రూట్ యూజ్ అవుతుందని, జింజర్లో రైజోమ్ యూజ్ అవుతుందని, వసాకాలో లీఫ్ పార్ట్ యూజ్ అవుతుందని చెప్పాం. బట్ ఇన్ కెథరాంథస్ రోజియస్ హోల్ ప్లాంట్ బాడీ, మొత్తం మొక్కని ఎండబెట్టేసి దాని పొడిని యూజ్ చేసేసుకోవచ్చంట. ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది? ఎపోసైనేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటిది. ఎపోసైనేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్క. జియోగ్రాఫికల్ సోర్స్ అంటే ఇది ఎక్కడ ఎక్కువగా దొరుకుతుంది అంటే ద ప్లాంట్ నేటివ్ ప్లేస్, దాని యొక్క నేటివ్ ప్లేసు మెడగాస్కర్,
అందువల్లనే దాని పేరులో కూడా మెడగాస్కర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే దాని పుట్టినీళ్ళు మెడగాస్కర్ కాబట్టి అందువల్ల మెడగాస్కర్ అని చెప్తాము. ఇది ట్రాపికల్ సబ్ ట్రాపికల్ రీజన్లో ఏ ప్రాంతంలోనైనా మ్యాక్సిమం గ్రో అప్ అవుతూ ఉంటుంది, ఒక చల్లగా ఉండేటటువంటి ప్లేస్లో తప్ప. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, నార్త్ అండ్ సౌత్ అమెరికా లోపల కూడా గ్రో అవుతుందండి. ద ప్లాంట్ ఈస్ కల్టివేటెడ్ యాజ్ ద గార్డెన్ ప్లాంట్ ఇన్ యూరోప్ అండ్ ఇండియా. అంతే కదా, మన గార్డెన్లో ఉంటుంది. ఇప్పుడు ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్ అంటే మనం హోల్ ప్లాంట్ గురించి చెప్పుకోవాలి. ఇందాకంటే ఏ ఆర్గాన్ తీసుకుంటే ఆ ఆర్గాన్ క్యారెక్టర్సే చెప్పుకున్నాం. బట్ హియర్ మనం హోల్ ప్లాంట్ కాబట్టి టోటల్ ఆర్గాన్ క్యారెక్టర్స్ అంటే ప్లాంట్ బాడీ యొక్క క్యారెక్టర్స్ మనం చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ద లీవ్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. అంటే ఎక్కువగా మనకి ఆల్కలైడ్స్ ఉండేది లీఫ్లో అన్నమాట. ద లీవ్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్, however are either violet, pinkish white and carmine red and అంటే మనకి కొన్నిటి లోపల ఇలాగ కొంచెం వేరియేషన్స్, స్టెమ్ పార్ట్ వేరియేషన్ ఉంటుంది, రూట్ పార్ట్ కూడా. అండ్ రూట్స్ ఆర్ పేల్ గ్రే ఇన్ కలర్. అంటే మనకి వైలెట్ కలర్లోను, పింకిష్ కలర్లోను, వైట్ అండ్ క్యారమన్ రెడ్ ఇలా అంటే కొన్నిటి లోపల కనిపిస్తూ ఉంటుంది స్టెమ్ పార్టికల్ ఆ రకంగా మనకి. ఇట్ హ్యాస్ క్యారెక్టరిస్టిక్ ఆర్డర్ అండ్ బిట్టర్ టేస్ట్. అంటే ఒక చేదు వాసనతో కూడుకొని, వాసన కూడా చేదుగా ఉంటుంది, టేస్ట్ కూడా అంటే మనకి చూడండి వాసన ఏ రకంగా వస్తుందో. The flowers are hermaphrodite. అంటే మనకి ఇక్కడ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ రెండు కలిగి ఉండేటటువంటి ఫ్లవర్స్ కాబట్టి హెర్మోఫ్రైడైట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దే ఆర్ ద పాలినేటెడ్ బై ద బీస్. బీస్ ద్వారా పాలినేషన్ జరుపుకుంటాయంట. లీవ్స్ ఆర్ petiolate, ఎంటైర్ మార్జిన్ ovate or oblong, glossy appearance and with acute apex. లీవ్స్ యొక్క క్యారెక్టర్స్ లోపల పీటియోల్ కలిగి ఉంటాయి. లీఫ్ యొక్క మార్జిన్ నున్నగా ఉంటుంది, ఎంటైర్ మార్జిన్ అన్నాం కదా. ఓవెట్ షేప్లో ఉంటాయి, కొంచెం అబ్లాంగ్గా కూడా ఉంటాయి. ఓవెట్లోనే కొంచెం పొడవుగా సాగినట్టుగా ఉండడం, ఓవెట్ ఆర్ అబ్లాంగ్. గ్లాసీ అపీరియన్స్, కొంచెం మెరుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండేటటువంటి క్యారెక్టర్ అనమాట. ఎక్యూట్ టిప్, చూడండి కొంచెం పొడుచుకొచ్చినట్టుగా బయటకు ఉంటుంది, ఎక్యూట్ టిప్ అన్నమాట. దీని లోపల మనకి ఫ్రూట్స్ వచ్చేటప్పటికి ఫొలికిల్ ఫ్రూట్స్ అంటే పగులుతూ ఉంటాయి కాయలాగా, ఫొలికిల్ విత్ న్యూమరస్ బ్లాక్ సీడ్స్. నిజమే, నల్లటి విత్తనాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కానీ నల్లటి విత్తనాలు ఎక్కువగా కనబడతాయి. అది ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్, హోల్ ప్లాంట్ క్యారెక్టర్స్ చెప్పాలి కాబట్టి. ఇక్కడ మైక్రోస్కోపీ లోపల మనకి మేజర్గా ఎక్కువగా ఉపయోగపడే భాగం లీఫ్ పార్ట్. లీఫ్ అనేటటువంటిది ఎక్కువగా ఉపయోగపడే భాగం కాబట్టి దాని యొక్క అనాటమీ గురించి ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మనకు కావాల్సినటువంటి మెడిసినల్ డ్రగ్స్ విన్బ్లాస్ట్, విన్క్రిస్టిన్ అనేటటువంటిది ఎక్కువగా లీఫ్లో ఉంటుంది, అంటే హై పర్సంటేజ్. అందుకోసం లీఫ్ యొక్క అనాటమీని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్లో చూసినప్పటికి వింకా హ్యాస్ ద డార్సి వెంట్రల్ లీఫ్ స్ట్రక్చర్. డైకాట్ లీఫ్ కాబట్టి డార్సి వెంట్రల్ లీఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎపిడర్మిస్ ఈజ్ ఎ సింగిల్ లేయర్ ఆఫ్ రెక్టాంగులర్ సెల్స్ కవర్డ్ విత్ ద థిక్ క్యూటికల్. కొంచెం పొడవుగా ఉండేటటువంటి కణాలతోటి మనకి ఎపిడర్మిస్ లేయర్ ఉంది. దానిపైన సన్నటి గీత లాంటి క్యూటికల్ లేయర్ ఉంది. కిందకి వెళ్తే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద యూనిసెల్యులార్ కవరింగ్ ట్రైకోమ్ అండ్ క్రూసిఫెరస్ స్టొమాటా. అంటే క్రూసిఫెరా మొక్కలో ఫస్ట్ టైం కనిపెట్టారు కాబట్టి క్రూసిఫెరస్ స్టొమాటా అని చెప్పేసి పిలుస్తాము. అంటే దీనిలో యూనిసెల్యులార్ ఒకే ఒక కణంతో నిర్మితమైనటువంటి ట్రైకోమ్స్ ఉన్నాయన్నమాట.
మనం చూడండి అడసోడ వసాకా లోపల 5 సెల్ స్టేజ్, ఇక్కడ సింగిల్ సెల్, ఒకే కణంతో నిర్మితమైనటువంటి ట్రైకోమ్స్ ఉండడం. నెక్స్ట్, ఇన్ ద మీసోఫిల్ రీజియన్ సింగిల్ లేయర్ ఆఫ్ ఎలాంగేటెడ్ అండ్ క్లోజ్లీ ప్యాక్డ్ పాలిసేడ్ టిష్యూ ఆర్ ప్రజెంట్ జస్ట్ బిలో ద అప్పర్ ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్కి బిలోగా కింద భాగం లోపల మనకి పాలిసేడ్ టిష్యూ, ఎలాంగేటెడ్ సెల్స్ కనబడుతున్నాయి కదా. లామినా లోపల మాత్రమే ఉంటే మిడ్రిబ్ రీజియన్లో ఉండవండి. పొడవుగా ఉండేటటువంటి కణాలని మనం ఉంటాం. మనకి సింగిల్ సెల్ ట్రైకోమ్ కూడా ఉంది. ట్రైకోమ్ కింద లేయర్ ఒక వరుసగా ఉన్నది, అది పాలిసేడ్ టిష్యూ. ఇక్కడ మీకు పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, just below the upper epidermis. In the midrib region, 2 to 3 layers of collenchyma is present both below the upper epidermis and lower epidermis. అంటే అప్పర్ ఎపిడర్మిస్కి కింద భాగంలో, లోయర్ ఎపిడర్మిస్కి పై భాగంలో, అబౌవ్ ద లోయర్ ఎపిడర్మిస్ ఏముంటుందన్నాం? కోలెన్కైమా ఉంటుందన్నాం. ఇదిగోండి డబల్ సెల్ స్టేజ్ చూపించారు మీకు. కోలెన్కైమా అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇక్కడ కూడా. నెక్స్ట్, ఇక్కడ మనకి వాస్కులర్ బండిల్స్ కన్సిస్ట్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం ఈజ్ ప్రజెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మిడ్రిబ్ రీజియన్. రెస్ట్ ఆఫ్ ద ఇంటర్సెల్యులర్ స్పేస్ ఈజ్ కవర్డ్ బై ద 5 to 8 layers ఆఫ్ స్పాంజీ పారెన్కైమా. స్పాంజీ పారెన్కైమా అనేటటువంటి మిడ్రిబ్ రీజియన్లో తప్ప మిగిలిన చుట్టుపక్కలంతా కూడా స్పాంజీ పారెన్కైమా అనేటటువంటిది ఉంటుంది. స్పాంజీ పారెన్కైమా అంటే ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. మీకు క్లియర్గా కనబడుతుంది. వాస్కులర్ బండిల్స్ వచ్చి క్రిసెంట్ షేప్డ్ వాస్కులర్ బండిల్స్ మనకి ఇక్కడ ఉండడం జరిగిందనమాట. సెంటర్ మిడ్రిబ్ రీజియన్ లోపల క్రిసెంట్ షేప్డ్ వాస్కులర్ బండిల్స్ ఉన్నాయి. అందులో జైలము, ఫ్లోయము. ఫ్లోయం అనేది కింద భాగంలో ఉంటుంది, జైలం అనేది మనకి పై భాగంలో ఉంటుందన్నమాట. లీఫ్ యొక్క అప్పర్ ఎపిడర్మిస్ వైపు జైలం ఉంటే, లోయర్ ఎపిడర్మిస్ సైడ్ ఫ్లోయం టిష్యూ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఆర్ ఆబ్సెంట్. ఇది పాయింట్. ఇక్కడ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఇందులో ఉండవు. మనం ఇంతకు ముందు చెప్పుకున్న మొక్క లోపల, వసాకా ప్లాంట్ లోపల కాల్షియం ఆక్సలేట్ ఉంటుందని చెప్పాం. ఇందులో అలాంటివి ఏమీ ఉండవంట. దిస్ ఈజ్ ద మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ద వింకా రోజియా లేదా కెథరాంథస్ రోజియా. ఇందులో స్పెషలైజేషన్ ఏమీ లేదు మనకి. కాకపోతే క్రూసిఫెరస్ టైప్ ఆఫ్ స్టొమాటా ప్రజెంట్ అయి ఉండడం, యూనిసెల్యులార్ ట్రైకోమ్స్ ప్రజెంట్ అయి ఉండడం. ఇందాకైతే ఎనమోసైక్లిక్ అనేటటువంటిది అక్కడ చెప్పాము. 5 సెల్డ్ ట్రైకోమ్స్ ఉంటాయని చెప్పాము. అంటే ఇలాంటి వేరియేషన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కెమికల్ కాన్స్టిట్యూయెంట్ అంటే యాక్టివ్ ప్రిన్సిపల్స్. ఇందులో చాలా ఆల్కలైడ్స్ ఉంటాయి. అందులో చాలా మేజర్ ఆల్కలైడ్స్ are present in entire shrub, but leaves and roots contain more alkaloids. అంటే రూట్స్లోను లీవ్స్లో మాత్రమే ఎక్కువగా ఆల్కలైడ్స్ ఉంటాయి. అంటే మనకి మేజర్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అంటే లీవ్స్ అండ్ రూట్స్. అబౌట్ 90 చెప్పాను కదా, 90 అబౌట్ 90 ఆల్కలైడ్స్ హ్యావ్ బీన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది వింకా. 90 రకాల ఆల్కలైడ్స్ ఉన్నాయంటండి ఇందులో. ఫ్రమ్ విచ్ సమ్ లైక్ అజ్మలైసిన్, అంటే ఇందులో మనకి అజ్మలైసిన్ అనేటటువంటిది ఉంది. అలాగే సర్పంటైన్ అనేటటువంటి కాంపౌండ్ ఉంది. అండ్ టెట్రాహైడ్రల్ స్టోనైన్ అనేటటువంటి కాంపౌండ్ ఉంది. ఇవన్నీ ప్రజెంట్ అయి ఉన్నాయి మనకి ఇందులో. ఇవన్నీ ఎపోసైనేసి ఫ్యామిలీస్ అన్నింటిలో కూడా మ్యాక్సిమము ఈ కాంపౌండ్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట.
అంటే మనం ఆల్రెడీ రావుల్పియా సర్పెంటైన్లో కూడా చెప్పుకున్నాం. యాజ్మెలైసిన్ సర్పెంటైన్ అనేటటువంటి కాంపౌండ్ ఉంటుందండి. టెట్రా హైడ్రోస్టోనిన్ అనేటటువంటి కాంపౌండ్ ఉంటుందండి. అంటే ఎపోసైనేసి ఫ్యామిలీ మెంబర్స్లో దిస్ ఇస్ ద కామన్ ఎపోసైనేసి ఫ్యామిలీ మొక్కల లోపల. ద ఇంపార్టెంట్ ఆల్కలైడ్స్ ఇన్ కెథరాంథస్, ఈ మొక్క లోపల ఉన్నటువంటి ఆల్కలైడ్స్ ఏంటంటే దర్ ఇస్ ద డైమర్ ఇండోల్, అంటే డైమర్ ఇండోలిన్ ఆల్కలైడ్స్. అవి ఏంటంటే విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్. ఇది మేజర్. మీకు డయాగ్రామ్స్ కూడా నేను అవే, విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్. స్ట్రక్చర్స్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. దే పొజెస్ ద డెఫినెట్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ. ఈ రెండు కూడా విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్ అనేటటువంటిది యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ కలిగి ఉన్నటువంటి కాంపౌండ్. దిస్ ఇస్ ద మేజర్ కాంపౌండ్. మీరు కెథరాంథస్ రోజెస్ గురించి రాస్తున్నారంటే విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్ అనేటటువంటి దాన్ని వదలకూడదు. మీరు పైన యాజ్మెలైసిన్ సర్పెంటైన్ పేర్లు రాయకపోయిన ఇబ్బంది లేదు, కానీ విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్ లేకపోతే కెథరాంథస్ రోజెసే కాదు ఆ మొక్క. ఈ కాంపౌండ్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా విండోలైన్ అండ్ కెథరాంథైన్ ఆర్ ఇండోల్ మోనోమరిక్ ఆల్కలైడ్స్. ఇందాక చెప్పిందేమో డైమర్స్, ఇవేమో మోనోమరిక్, ఇండోల్ మోనోమరిక్. ఇట్ ఆల్సో కంటైన్ ద మోనోటర్పీన్స్, సెసిక్విటర్పీన్స్, ఇండోలైన్, ఇండోల్ గ్లైకోసైడ్స్. ఈ కాంపౌండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇంచుమించుగా 90 రకాల ఆల్కలైడ్స్ ఉన్నాయని. అవన్నీ పేర్లు రాయలేం కాబట్టి ఒక 10 పేర్ల దాకా మీకు మెన్షన్ చేసుకున్నాం. యాజ్మెలైసిన్ సర్పెంటైన్, టెట్రాహైడ్రోస్టోలైన్, అలాగే విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్, విండోలైన్, కెథరాంథైన్, మోనోటర్పిన్స్, సెసిక్విటర్పిన్స్, ఇండోలైన్, ఇండోల్ గ్లైకోసైడ్స్ అని చెప్పేసి ఈ నేమ్స్ కొన్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ డయాగ్రామ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. విన్బ్లాస్టిన్కి, విన్క్రిస్టిన్కి చిన్న వేరియేషన్ ఉంటుంది, మొత్తం అంతా ఒకలాగే ఉంటాయి. మీరు ఆ చిన్న వేరియేషన్ని ఇక్కడ చూపించగలిగితే సరిపోతుంది, అంతకు మించి ఏం తేడా ఉండదు. వీటి స్ట్రక్చర్ వేసేటప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్కి తేడా ఏముంది? జస్ట్ మొత్తం సేమ్, మొత్తం ఎలా ఉండేది అలాగే ఉంటుంది స్ట్రక్చర్. ఇక్కడ లోయర్ సెక్షన్లో చూడండి, నేను సర్కిల్ చేశాను. ఎన్ దగ్గర విన్బ్లాస్టిన్లో మిథైల్ గ్రూప్ ఉంది, అదే విన్క్రిస్టిన్లో అయితే ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. అదే చిన్న వేరియేషన్ ఇక్కడ విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్. మ్యాక్సిమం ఇంకా అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. అంటే మీరు కెమికల్ స్ట్రక్చర్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ చాలా వంకర్లు ఉన్నాయి, ఎందుకంటే మీకు బెంజీన్ రింగ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కింద లోయర్ సెక్షన్ లోపల మనకి ఫస్ట్ ఒక బెంజీన్ రింగ్ ఉంది, దాని పక్కన పెంటాగోనల్ స్ట్రక్చర్ ఒకటి ఉంది. అంటే మధ్యలో మనకి మిథైల్ గ్రూప్ యాడ్ అయి ఉన్నటువంటి నైట్రోజన్ ఉంది, అక్కడే మీరు ఇంపార్టెంట్. దాని పక్కన ఇంకొక బెంజీన్ రింగ్ వేసాం, దానిపైన ఇంకొక బెంజీన్ రింగ్ వచ్చింది. ఆ బెంజీన్ రింగ్స్ చూడండి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ పెంటాగోనల్ స్ట్రక్చరుని ఒక బెంజీన్ రింగ్ అనేటటువంటిది కనెక్ట్ అయి ఉంది. మళ్ళీ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకున్నటువంటి బెంజీన్ రింగ్ ఉంది కదా, MU అని చెప్పేసి యాడ్ చేసి ఉన్న చూసారా, అది దాని నుంచి అటాచ్మెంట్ వచ్చింది. ఇక్కడ బెంజీన్ రింగ్ పూర్తిగా ఫార్మేషన్ జరగలేదు. చూడండి 5 వచ్చాయి, 5కి పై అప్పర్ పోర్షన్ మళ్ళీ వేరే స్ట్రక్చర్ ఫార్మేషన్ జరిగింది. అంటే ఇక్కడ మనం ఎలా వేసామో లోయర్లో, అలాగే ఇక్కడ 2 స్ట్రక్చర్స్ వేసాం. అంటే హెక్సాగోనల్ స్ట్రక్చర్ ఒకటి, పెంటాగోనల్ స్ట్రక్చర్ వేసాం. ఇక్కడ నైట్రోజన్కి హైడ్రోజన్ యాడ్ అయింది, ఇక్కడ నైట్రోజన్కి ఆల్డిహైడ్ గ్రూప్ యాడ్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే థర్డ్ది యాసిటీస్గా వేసాము, కానీ ఇక్కడ థర్డ్ దాన్ని యాసిటీస్గా వేయలేదు. అంటే ఇక్కడ 6th
లైన్ గీసే బదులు మనకు అప్పర్ పోర్షన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ మనం బెంజిన్ రింగ్ కూడా వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అలాగే బెంజిన్ రింగ్ వచ్చింది. ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఉంది. మీరు పైన ఉన్న స్ట్రక్చర్ కింద ఉన్న స్ట్రక్చర్ యాస్టీస్గానే ఉన్నాయి, పెద్ద ఇబ్బంది ఏం కాదు వేసుకోవడం. కాకపోతే ఇక్కడ OH గ్రూప్ వచ్చి యాడ్ అయ్యింది. ఇక్కడ OH ప్లేస్లో మనకి సేమ్ డైమర్ కదా, మనకి విన్బ్రెస్టిన్ విన్క్రాస్టిన్ అనేటటువంటిది డైమర్ స్ట్రక్చర్ అన్నాం. ఏంటి డైమర్? అది ఇండోల్ అండ్ ఇండోలిన్ అనేటటువంటి కాంపౌండ్స్ తోటి కూడుకున్నటువంటిది. మనకి ఇండోలెస్టిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆక్సిజన్కి సంబంధించి కాంపౌండ్, అలాంటిది స్ట్రక్చరే ఇది. కాకపోతే డైమర్స్ 2 యూనిట్లు వేసుకున్నాం కాబట్టి పైన యూనిట్ ఒకటి, కింద యూనిట్ ఒకటి సేమ్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పై యూనిట్లో OH గ్రూప్ బదులు మనం ఇంకొక యూనిట్ని యాడ్ చేసాం. ఇక్కడ ఇండోల్ గ్రూప్ లాంటిది ఇంకోటి యాడ్ అయ్యిందన్నమాట. ఇక్కడ ఏంటంటే నైట్రోజన్ దగ్గర హైడ్రోజన్ ఉండకుండా ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది అదే. మ్యాక్సిమం అంతా కూడా ఒకేలా ఉంటుందండి. విన్బ్లాస్టిన్లో అయితే మిథైల్ గ్రూప్ ఉంది, విన్క్రిస్టిన్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. దిస్ ఈజ్ ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ సంబంధించి మీరు స్ట్రక్చర్సే చూస్తారు అక్కడ. మీకు అంటే మరీ ఇంత స్కోప్ పెట్టి చూడడానికి చాయిస్ ఉండదు. అలాగని చెప్పి నెగ్లిజెన్స్గా వేయకూడదు. మనకి స్ట్రక్చరు ఎంతో కొంత క్లారిటీ ఉంటుంది. ఏం చూస్తారులే అనుకోకండి. అడల్ట్రెంట్స్ అంటే ఇది ఉండడం, ఇందులో నెంబర్ ఆఫ్ ఆల్కలైడ్స్ ఉన్నాయి, అదే పెద్ద పాయిజన్ లాంటిది. అలాంటి దాన్ని దేంతో కల్తీ చేయడానికి చాయిస్ ఉంటుంది? నో ఛాన్స్, కల్తీ చేయడానికి ఆస్కారమే లేదంట దీంతో. యాజ్ ద ప్లాంట్ ఈజ్ నాట్ యూజ్డ్ డైరెక్ట్లీ ఇన్ ఎనీ ప్రిపరేషన్స్, అంటే ఈ మొక్కని డైరెక్ట్గా ఎందులోనూ ఉపయోగించడం కుదరదంట. అందువల్ల నో అడల్ట్రెంట్స్ ఆర్ రిపోర్టెడ్. అంటే అడల్ట్రెంట్స్ అనేటటువంటివి ఇక్కడ మనం రిపోర్ట్ చేయడం కుదరదన్నమాట. సో ఫర్ ప్లాంట్ ఇండస్ట్రియల్లీ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్కలైడ్స్, అంటే లీఫ్ని డైరెక్ట్గా యూజ్ చేసి, అంటే ఇందులో బాగా ఆల్కలైడ్స్ ఉన్నాయి, కాన్సన్ట్రేటెడ్ ఆల్కలైడ్స్, అంటే పాయిజన్తో సమానం. అందువల్ల దీన్ని డైరెక్ట్గా యూజ్ చేయడం కుదరదన్నమాట. నెక్స్ట్ యూజెస్. విన్బ్లాస్టిన్ ఈజ్ అన్ యాంటీ ట్యూమర్ ఆల్కలైడ్. ట్యూమర్ అనగానే మనకి క్యాన్సర్ గుర్తొస్తుంది. అంటే మన బాడీలో వచ్చేటటువంటి క్యాన్సర్ బేస్డ్ ట్యూమర్స్ని తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది. యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హాట్కిన్స్ డిసీజ్, అంటే ఇది మన లింఫ్ సెల్స్కి వచ్చేటటువంటి ఒక రోగం అన్నమాట. అంటే లింఫ్ సెల్ యొక్క సైజు పెరిగిపోవడం ద్వారా ఆటోమేటిక్గా మనకి ట్యూమర్ లాగా ఫార్మేషన్ జరుగుతుంది, వాటిని కంట్రోల్ చేయడం కోసం. అలాగే విన్క్రిస్టిన్ ఈజ్ ఏ సైటోటాక్సిక్ కాంపౌండ్ అండ్ యూజ్డ్ టు ట్రీట్ లుకేమియా ఇన్ చిల్డ్రన్, అంటే కణాన్ని చంపగల క్యారెక్టర్ ఉందంట దీనికి, సైటోటాక్సిక్. అందువల్ల ఏంటంటే లుకేమియా, క్యాన్సర్కి కారణమైనటువంటి సెల్స్ని చంపడానికి యూజ్ చేస్తారంట. ముఖ్యంగా చిల్డ్రన్స్లో వచ్చేటువంటి లుకేమియా ట్రీట్మెంట్ కోసం దీన్ని యూజ్ చేస్తారంట, విన్బ్లాస్టిన్ విన్క్రిస్టిన్. Vinca is used in herbal practice for its astringent and tonic preparations in menorrhagia and మెనోఫాజ్ అంటాం కదా, అంటే ఇంటర్నల్గా మనకి బ్లీడ్ అవుతూ ఉంటుంది కదా, మెనస్ట్రల్ సైకిల్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ని, అంటే బ్లీడింగ్ అనేటటువంటిది ఎక్కువగా అవ్వకుండా కంట్రోల్ చేయడం కోసం. అలాగే హెమోరజియా, రక్తనాళాల్లో జరిగేటటువంటి బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం కోసం. అంటే మనకి ఎప్పుడైనా బ్లడ్ వెజల్స్ కట్ అయిపోయినాయి అనుకోండి, ఓవర్ ఫ్లోట్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, మరి రక్తం కదా, అందువల్ల దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ వింకా రోజియాలో ఉండేటటువంటి ప్లాంట్స్ని ఉండేటువంటి ఈ ఆల్కలైడ్స్ని యూజ్ చేస్తారనమాట. మెనోరాజియా అండ్ హెమోరాజియస్ అంటారు. అంటే బ్లడ్లో ఉండేటటువంటి బ్లీడింగ్, బ్లడ్ వెజల్స్లో బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి, అలాగే మెనోస్ట్రల్ సైకిల్లో వచ్చేటటువంటి బ్లీడింగ్ అంటే ఓవర్ ఫ్లోటింగ్ని కంట్రోల్ చేయడం కోసం మనం వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్లీ ఇన్ ఏ కేసెస్ ఆఫ్, కొన్ని సందర్భాల లోపల అంట స్కర్వీ, అంటే మన చర్మానికి సంబంధించినటువంటి డిసీజ్ అది. ఫర్ రిలాక్స్డ్ సోర్ థ్రోట్, అంటే మన గొంతు కొంచెం తేడా వస్తూ ఉంటుంది కదా. అలాగే ఇన్ఫ్లమేటెడ్ టాన్సిల్స్,
ఏమంటారు, మనకి గవద బిళ్ళలు అని చెప్పేసి చెప్తారు. గొంతులో ఒక బటర్ అంటే గొంతు దగ్గర మనకి 2 గడ్డలు లాంటివి వస్తూ ఉంటాయి, టాన్సిల్స్ అంటూ ఉంటారు. వాటికి వచ్చేటటువంటి ఇన్ఫ్లమేటెడ్ టాన్సిల్స్, వాటి ట్రీట్మెంట్ కోసం. ఇట్ మే ఆల్సో బీ యూజ్డ్ యాజ్ ద గార్గిల్. అంటే మనం పుకిలించి ఊసేస్తే ఆటోమేటిక్గా మన గొంతు అనేటటువంటిది అందులో ఉండే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి చాయిస్ ఉంటుందంట. నెక్స్ట్ వాటితో పాటు ఫర్ బ్లీడింగ్ ఫైల్స్, మొల్లలు అంటాం కదా, మోషన్స్ ప్రాబ్లం అంటే వాళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వదు, అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, మోషన్స్తో పాటు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయడం కోసం. ఇట్ మే బి అప్లైడ్ ఎక్స్టర్నల్లీ అంటే పైన పూతలాగా వేయడానికి, లేదా ఇంటర్నల్గా టేక్ ఇన్సైడ్ ఆఫ్ ద ఇంటర్నల్ అంటే ఇంటర్నల్గా మెడిసిన్ లాగా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా దాని మీద అప్లై చేయొచ్చు పూతలాగా అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ పర్పస్ కూడా యూజ్ చేస్తున్నారంట. ద ఫ్లవర్స్ ఆఫ్ ద పెరివింకిల్ ఆర్ జెంట్లీ పర్గేటివ్ అంటే మన ఫ్లవర్స్ అంటే ఇందులో ఉండేటటువంటి ఫ్లవర్స్ని విరోచనకారి అంటారు, దాని కింద ఉపయోగించవచ్చు అంట. బట్ లూజ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ డ్రైయింగ్ అంటే పచ్చి పువ్వులను ఉపయోగించాలి, ఎండిపోతే దానిలో ఉండే క్యారెక్టరు లాస్ అయిపోతాం అన్నమాట. ఇఫ్ గ్యాదర్డ్ ఇన్ ద స్ప్రింగ్ అండ్ మేడ్ ఇన్ టు ఎ సిరప్ అంటే మనకి డ్రైగా ఉంటే లాస్ అయిపోతాం కాబట్టి పచ్చి పువ్వుల్ని సిరప్ లాగా తయారు చేసి పెట్టుకోవచ్చంట. అంటే సిరప్లా తయారు చేసుకుంటే అది స్టోర్ ఉంటుంది, డ్రై అప్ అవ్వదు కదా, వెట్గా ఉంటుంది కాబట్టి. దే ఇంపోర్టెడ్ ఆల్ దేర్ విర్చ్యూస్ అండ్ దిస్ ఇట్ ఈజ్ స్టేటెడ్ అంటే ఈ విధంగా ఉంచుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద ఎక్సలెంట్ యాజ్ ఏ జెంటిల్ లాక్సేటివ్ అంటే ఇది మంచి ఉపయోగకరమైనటువంటి లాక్సేటివ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకోసం, చిల్డ్రన్స్కి అంటే ఫ్రీ మోషన్ అవ్వలేని వాళ్ళకి ఫ్రీ మోషన్ అయ్యేలాగా ఉపయోగపడుతుంది. ఆల్సో ఫర్ ఓవర్కమింగ్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఇన్ గ్రోయింగ్ పర్సన్స్ అంటే పెరుగుతున్నటువంటి పిల్లలకి కూడా క్రోనిక్ ప్రాబ్లమ్స్ దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగపడుతుందంట. అంటే ఏంటి, ముఖ్యంగా ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది, లాక్సేటివ్ ఏజెంట్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే స్కర్వీ డిసీజ్ కోసం అంటే స్కర్వీ అంటే దురద వచ్చేసి గోకేస్తూ ఉంటారు, బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఆ బ్లీడ్ని కంట్రోల్ చేయడం కోసం. అలాగే థ్రోట్కి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్, టాన్సిల్స్ ప్రాబ్లమ్ని, అలాగే ఫైల్స్ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి, మెనోరాజియా అండ్ హెమోరాజియాస్ అనేటటువంటి అంటే యాస్ట్రింజెంట్ లాగా పనిచేస్తుంది అన్నాం కదా. మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే బ్లీడింగ్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి, ఇంటర్నల్గా బ్లడ్ వెజల్స్లో వచ్చేటటువంటి బ్లీడ్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. దిస్ ఈజ్ ద ఫార్మకలాజికల్ యూజెస్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద మనకి సెకండ్ యూనిట్ లోపల ఉన్నటువంటి హోల్ ప్లాంట్ కేటగిరీ లోపల కెథరాంథస్ రోజియస్ గురించి, అలాగే అడతోడవ శాఖలో లీఫ్ పార్ట్ గురించి నేను ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో మీకు సెకండ్ యూనిట్ ఓవర్ అయిపోయినట్టు అంటే క్లోజ్ అయిపోయిందన్నమాట. ఎగ్జామినేషన్లో మాత్రం 6 ప్లాంట్స్ ఉన్నాయి. ఈ యూనిట్లో 4 ప్లాంట్స్ని ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతున్నారు. అంటే ఏవైనా యాక్టివ్ ప్రిన్సిపల్స్ అడగొచ్చు, అంటే ఈచ్ క్వశ్చన్లో 2 ప్లాంట్స్ని మెన్షన్ చేసి వాటి యొక్క యాక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా అడాల్టరెంట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. మేజర్గా అడల్టరెంట్స్ని అండ్ యాక్టివ్ ప్రిన్సిపల్స్ని అడుగుతున్నారు, కాబట్టి మీరు వాటిని బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్.